నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, పద్మావతి నగర్, నంద్యాల. దేశ భాషలందు తెలుగు లెస్స. పూర్వీకులు తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేవని ఎందరో కవులు కీర్తించారని రెవెన్యూ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. తేనెలొలుకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. అయితే క్రమంగా వస్తున్న మార్పులతో తెలుగు భాష కనుమరుగవుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతిజ్ఞ ఉంటుంది. దయచేసి అందరూ తమ తమ సీట్లలో నిలబడాలి. క్రీడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏంజల్ సాయి బ్యాడ్మింటన్ ఇన్వైట్ ఏంజల్ ఈ బొకేస్ ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తమ తమ సీట్లలో నిలబడి స్పోర్ట్స్ హాకీ ప్లేయర్స్ and a healthy lifestyle. I take the pledge to take out 30 minutes every day for my fitness and health. I take the pledge to encourage my family members and neighbors to stay fit and healthy. I take the pledge to take the fitness assessment test టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.